డీటెయిల్స్ చూస్తే వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై దూకుడు ప్రదర్శించారు. రోడ్ షోలో చంద్రబాబు సర్కార్ విధానాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు పదును పెట్టారు. 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారన్న హామీని గాలికొదిలేసిన చంద్రబాబు లక్షల కోట్ల రూపాయలతో లోకేష్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఇక చంద్రబాబు హయాంలో పరిశ్రమల మూత పడడంతో పాటు ఉపాధికి వాతపడిందని విమర్శించి నిరుద్యోగుల సానుభూతి పొందేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి చేసింది ఏమిటి అంటే అక్షరాల లక్షల కోట్ల రూపాయలతో లోకేష్ స్థిరీకరణ నిధి తీసుకొచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 23 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు, కొని విర్రవీగాడు. కానీ 13 జిల్లాల్లో ప్రజలను చూసి ఇవాళ మాత్రం వణికిపోతా ఉన్నాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా మీటింగ్కు చంద్రబాబు నాయుడు గారు పోవాలి అనంటే ఆయన ఒక్కడే పోవాలంటే భయపడతా ఉన్నాడు. ఢిల్లీ నుంచి ఎవరైనా నాయకులు ఎవరైనా జతలో వస్తేనే మీటింగులకు పోయే పరిస్థితిలోకి ఇవాళ వచ్చాడు ఈ పెద్ద మనిషి. అమరావతి అని పేరు పెట్టాడు. అమరేశ్వరుడి భూములను కూడా వదిలిపెట్టకుండా కొల్లగొట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రాజధానిలో ఏం కట్టాడు అనంటే 40 గుడులను కూలగొట్టాడు ఈ పెద్ద మనిషి. రాజధానిలో ఏం కట్టాడు అనంటే గ్రాఫిక్స్ చూపిస్తాడు రాజధాని గురించి మాట్లాడితే. రాజధానిలో ఏం కట్టాడు అని అడిగితే బాహుబలి సినిమా చూశారా అని చెప్పి మనందరికీ కథ చెప్తాడు. రాజధానిలో ఈయన చేసింది ఏమిటి అనంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా. ఒక చీమకుర్తిలోనే దాదాపుగా 400-500 పాలిషింగ్ యూనిట్లు ఉంటే, జిల్లాలో దాదాపుగా 1100 పాలిషింగ్ యూనిట్లు ఉంటే, వీటిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 400-500 పాలిషింగ్ యూనిట్లు మూతపడే పరిస్థితిలోకి వచ్చాయి అనంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగాలు వస్తా ఉన్నాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పి ఉదరగొడుతూ మాట్లాడుతూ ఉన్నాయి ఈ పెద్ద మనిషి. ఇదే జిల్లాలోనే ఇక్కడే ఉద్యోగాలు దొరక్క ఉన్న కంపెనీలన్నీ ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూతపడతా ఉంటే గాడిదలు కాస్తా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెంచిన కరెంట్ రేట్లకు, పెంచిన రాయల్టీ రేట్లకు ఉన్న పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగాలు తగ్గాయి, నిరుద్యోగులు రెట్టింపయ్యారు ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో. బాబు వస్తే జాబు వస్తుంది అని చెప్పి అన్నారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. బాబు వచ్చాడు, ఉన్న జాబులన్నీ కూడా వెళ్ళగొడతా పోతా ఉన్నాడు అని చెప్పి ఇవాళ పిల్లలు బాధపడతా ఉన్నారు.